మనందరం కూడా అలాగే సంపాదించుకుందామా? అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఇప్పుడు థర్డ్ లెవెల్లో ఎవరైతే విన్ అయ్యి నేను టైం ఇస్తాను, ఆ టైం లోపల విన్ అయిన వాళ్ళందరికీ 25 లక్షలు పడిపోతాయి. అక్కడ మాట్లాడుకుందాం. మీరు దుబాయ్లోది బుర్జ్ ఖలీఫా ఎదురుగా కనబడదు, దాని పక్కనే తీసాను, బుక్ చేశాను. అక్కడ కూడా రూమ్స్ అన్ని దుబాయ్లో కూడా. మన నెక్స్ట్ కర్తవ్యం ఎక్కడికి? సన్రే 7 రోజులు మనం అక్కడ ఇంతకంటే జోష్గా గడుపుదాం. సబ్జెక్ట్ లేదు, మీటింగ్ లేదు, అన్ని ఎంజాయ్మెంట్ లోనే చేద్దాం. ఓకేనా? జీవితంలో ఎప్పుడు కష్టపడుతున్నాం కదా, ఒక్కసారి హ్యాపీగా ఉండాలి కదా. ఉందామా? ఎస్. దానికి పర్లేదు డాడీ, నువ్వు వేసినప్పుడు సిగ్గుపడ ఇక్కడ ఉన్నాడు, స్ప్రింగిల్ వింగిసాడు. సరే, అయితే ఇప్పుడు మన సన్ రైజ్ సంబంధించి నేను ప్రోగ్రామ్ చెప్తాను. ఆ ప్రోగ్రాం ప్రకారం మనం వెళ్ళిపోతాం. ఓకేనా? ఈ ప్రోగ్రాం చేసేటప్పుడు మీరు ఎవ్వరు ఏం చెప్పినా సరే మీకు వినబడకూడదు. ఏంటి? తప్పుగా మన కంపెనీ కానీ, తప్పుగా మన కాయిన్స్ నుంచి కానీ మనకి చెప్పినా అది వినిపించుకోకూడదు. మీరు సిద్ధమేనా? సైతాన్ని కూడా వెనకాల ఉండి ఆడ పని అదే. ఆడేంటంటే మనం డిస్ట్రాక్ట్ చేయడమే సైతాన్ పని, అంతేనా? శత్రు కాబట్టి అది మీరు వినిపించుకోవద్దు. మనం గెలిపి మన లక్ష్యంగా మార్చుకోవాలి. రెండోది, మీ టైం వృధా చేసుకోవద్దు. వృధా చేసుకోకూడదంటే అర్థం ఏంటి? పక్క కాయిన్ గురించి పట్టించుకోవద్దు, దాని గురించి చెడు మాట్లాడొద్దు, మంచి మాట్లాడొద్దు. వినొద్దు. ఓకేనా? అదే పని. ఫోన్ చేసి వరకు వెళ్తాడు, శత్రువు ఏం చేస్తాడు? ఓకేనా? మనం నిద్రపోయినా సైతం పక్కన కూర్చుని ఉంటాడు, అలా అన్నారు, ఎప్పుడు లెగిస్తాడా ఇడని. అంతేనా? కాబట్టి అవేమీ పట్టించుకోవద్దు. ఇప్పుడు నేను ఆంధ్ర, తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక, కేరళకి సంబంధించిన ఆ స్టేట్ డెవలప్మెంట్ టీంని ఇప్పుడు నేను ప్రకటించబోతున్నాను. నేను ఆ పేర్లు కూడా ఎక్కువ మంది ఎవరిని తీసుకొచ్చారో అక్కడి నుంచి మొదలెడతాను. ఎవరైతే 20 ఇప్పుడు మనం అనుకున్న 25 ఫిల్ చేయడంలో ఎవరు తీసుకొచ్చారు దాన్ని మొదలు పెడతాం. ఓకే? ప్రవీణ్ రాజ్, తెలంగాణకి మనం చేయబోయే పనికి, మన కార్యక్రమానికి నడిపించే నాయకులుగా ఇప్పుడు నేను కొంతమందిని తీసుకుంటున్నాను. వీళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ కొంతమందిని మీరు ఎన్నుకోవాలి. అది మీరుని కదా ఉంటారు కాబట్టి వీళ్ళని తీసుకున్నాను నేను. ఓకే, ఇక రెండో పర్సన్ మౌలి. సార్ మైక్ పోతుంది. మూడో పర్సన్ కరిముల్లా. డాడీ ఓ పంచి సౌండ్ తగ్గించి వాళ్ళు నడిచి వేయండి.
శ్రీశైలం, సౌండ్ తగ్గిస్తే ఇక్కడ సో ఓకే. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నుంచి ఇప్పటి వరకు నేను 5 మెంబర్స్ తీసుకున్నాను. ఈ 5 తీసుకున్నాను. ఇంకా తర్వాత ఉన్న మిగతా ప్రాక్టీస్. మీరేం చేస్తారంటే మీరు ఒక్కొక్కరు మళ్ళీ ఒక 5 లేదా 10 మంది వరకు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంకొక పర్సన్ పిల్లలు పిలిచిస్తే అయిపోతుంది. ఉపేంద్ర, मुझको थोड़ा रंग घुमा के अंडा जैसा चश्मा लगा के तुम्हें लस्सी मिला के आ जाओ सारे. ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే డాడీ మీ కర్తవ్యం ఏంటంటే మనం వెంటనే ఈ నెలలోనే 20 తర్వాత లేదా 25 తర్వాత మనం తెలంగాణలో స్టేట్ మీటింగ్ పెడుతున్నాం. మీ కంట్రోల్లో వస్తుంది. అది ఎలాగనేది మీ అందరూ కలిపి మాట్లాడుకొని అక్కడెక్కడో ఒక వెన్యూ చేసుకుందాం. ఆ మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళని మళ్ళీ ఇలాగే 20 చేసుకొని తీసుకోండి. ఓకే డాడీస్? ఆ మీటింగ్ కి మీ రాష్ట్రాల్లో ఎవరైతే ఇప్పుడు విన్ అయ్యి వచ్చారో వాళ్ళు కూడా ఆల్రెడీ ఎలిజిబుల్ అయిపోయారు. వాళ్ళు కూడా వస్తారు. మీలో నుంచి కూడా మీ తరపు నుంచి కూడా అలా 25 విన్ అయిపోయిన రావాలి. అది మన కర్తవ్యం. ఓకేనా? ఇక్కడ ఎవరిని నేను ఇక్కడ పిలిచానో వీరిలో మీరు ఉన్నారనుకోండి. ఎందుకంటే ఒక పద్ధతిలో చేసుకెళ్తున్నాం. ఇదే టీంని ఇలా జాగ్రత్తగా కంటిన్యూ చేస్తే నెక్స్ట్ వీళ్ళు వేరే స్టేట్కి వెళ్ళే వీళ్ళు తీసుకుంటారు. మీరు ఎన్నుకున్న వాళ్ళు ఈ స్టేట్ దగ్గర చూస్తారు. ఓకే ఓకే. థ్యాంక్ యూ డాడీస్.